ఇస్రో రాకెట్ల ప్రయోగం మీద కంటే కూడా ఇప్పుడు పరిశోధన మీద దృష్టి సారించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇన్స్పేస్ కో చైర్మన్ పవన్ గోయంకా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ట్రాన్సిషన్ ఆల్రెడీ ప్రారంభమైపోయింది అన్నటువంటి ఇస్రో ఇక పైన రీసెర్చ్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సైంటిఫిక్ మిషన్స్, స్పెషలైజ్డ్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాల మీద ఏదైతే కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. శాటిలైట్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఇండస్ట్రీస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. శాటిలైట్స్ కొన్నిటి అది లాంచ్ చేస్తుంటుంది. ఇస్రో తయారు చేసినటువంటి వాటిని మేజర్లీ ప్రైవేట్ ప్లేయర్సే రంగంలోకి దిగుతారు. లైక్ నాసా, స్పేస్ ఎక్స్, తర్వాత మన అక్కడ ఉన్నటువంటి ఇతర సంస్థలు ఎట్లా అయితే చేస్తున్నాయో ఆ టైప్లోనే ఎస్ఎస్ఎల్వి టెక్నాలజీ ఆల్రెడీ ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్ అయ్యింది. హెచ్ఏఎల్ ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫ్టర్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ మీద అడుగులు వేస్తుంది. పిఎస్ఎల్వి LVM-3 వచ్చేటప్పటికి మేజర్ లాంచ్ వెహికల్స్ భవిష్యత్తులో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ మీద అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి చెప్తున్నారు.